హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ అయిందనేది చాలామందికి తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియోలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా జమ అయింది, ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాలకు అందించబోతున్నారు, అలాగే కొందరికి రైతు భరోసా రావట్లేదని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. సో అలాంటి వారికి ఎలా పొందాలి అనే సమాచారం కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి వాళ్ళకు కూడా సమాచారాన్ని షేర్ చేయండి. అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీ అందరికీ. చాలామంది రైతు భరోసా జమ కావట్లేదు అంటున్నారు. నిజంగానే మీ గ్రామంలో కానీ మీ కుటుంబ సభ్యులలో కానీ రైతు భరోసా ఇప్పటివరకు ఎవరికైనా జమ కాలేదా? జమ అయి ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. జమ కాకపోతే నో అని చెప్పి సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఈ అప్డేట్లోకి వస్తే ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ అయింది అనే అంశాలను, అలాగే వాటికి సంబంధించిన సమాచారాలు మాట్లాడుకుందాం. నిన్నటి వరకు అంటే జూన్ 20వ తారీఖు వరకు 7 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో భరోసా నిధులు అనేవి జమ కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు గాను 65 లక్షల మంది రైతులకి చేరినట్లుగా చూసుకోవచ్చు. ఇంకా 5 లక్షల నుండి 6 లక్షల మంది రైతుల ఖాతాలలోనే సుమారుగా నిధులు జమ కావాల్సి అయితే ఉన్నట్లుగా అప్డేట్స్ తెలుస్తున్నాయి. సో ఇక్కడ ఒక అంశానికి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 7 ఎకరాల వరకు రైతు భరోసా అనేది జమ అయింది. జూన్ 16వ తారీఖు నాడు 1, 2 వాళ్ళకి, జూన్ 17వ తారీఖు నాడు 3 ఎకరాలు, జూన్ 18వ తారీఖు నాడు 4, జూన్ 19, 5, జూన్ 20వ తారీఖు నాడు 6, 7 ఎకరాలకి నిధులు అనేవి జమ కావడం జరిగింది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 2,64,000 మందికి దాదాపుగా 905 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసినట్లుగా మీరు ఇక్కడ పరిశీలన చేసుకోవచ్చు. ఈ 5 రోజులలో ప్రభుత్వం దాదాపుగా 7,300 కోట్ల వరకు జమ చేసింది, 9,000 కోట్లకి గాను. సో ఇంకా 5 లక్షల మంది రైతులకి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయలను 17,000 కోట్ల రూపాయలను జమ చేయాల్సిన ప్రక్రియ పెండింగ్లో అయితే ఉందన్నమాట. అయితే కొందరికి రైతు భరోసా రావట్లేదు అని చెప్పేసి వినతి పత్రాలు ఇస్తున్న సందర్భాలను మీరు చూసుకోవచ్చు. ఉన్న 2 ఎకరాలకి కేవలం 25 కుంటలకే రైతు భరోసా జమ అయిందని చెప్పేసి రామిరెడ్డి గారు మొన్న ఏఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చినట్లుగా, మరి అది వస్తుందో రాదని ఆందోళనలో ఉన్నట్లుగా ఒక అప్డేట్ని అయితే మీరు ఇక్కడ పరిశీలన చేసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే మీ సంబంధిత ఏఓలకి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక రెండోది, రైతు భరోసా కోసం కొత్తగా 5 లక్షలకు పైగా అప్లికేషన్లు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి జూన్ 5 లోపు ప్రభుత్వం కొత్తగా పట్టాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి ఈ నెల 20వ తారీఖు వరకు గడువునిచ్చింది. సో దాంట్లో భాగంగానే దాదాపు 5 లక్షలకు పైగా కొత్త అప్లికేషన్లు వచ్చినట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా వీళ్ళకి ప్రభుత్వం అతి త్వరలో ఇస్తామని చెప్పి, అంటే ఫోటోలో నమోదు ప్రక్రియ పూర్తి కాగానే వాళ్ళకి కూడా నిధులని జమ చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే తాజాగా వివరించడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. బహుశా ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి 9 గంటల మధ్యలో 8 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులు జమ కావచ్చు. ఆ తర్వాత సోమవారం లేదంటే మంగళవారాలలో నిధులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి. ధన్యవాదాలు.